మహాపరిశుద్ధుడు, మహాగణుడు, అద్వితీయ సర్వాధిపతి అయినటువంటి తండ్రి అయిన దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులైన వారందరికీ కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. మరొక చక్కటి అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. సమయము అనుకూలించే కొలది కూడా, అవకాశము దొరికిన కొలది కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని గ్రంథంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు, వాటి యొక్క భావాలను తెలుసుకోవటానికి చక్కటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీతో పాటు కూడా అనేక విషయాలు నేను పంచుకోవడం అనేది జరుగుతుంది. అనేక విషయాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మానవునిగా మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం అదే. ఒక మానవునిగా మనం జీవించి ఉన్నంతకాలం కూడా ఆయన జీవగ్రంథంలో ఉన్నటువంటి విషయాల పట్ల సరి అయినటువంటి అవగాహన అనేది కలిగి మనం జీవించాలి. వాటిని జాగ్రత్తగా ఆలోచన చేసి వాటి ప్రకారం జీవించడం అనేది మనం చేయాలి. అలా చేస్తే దాని యొక్క ప్రతిఫలం ఏమిటి అనేది మనము రుచి చూడగలం. అపోస్తలుడైన పౌలు చెప్తారు కదా, నా పరుగును కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది అనేటువంటి మాట. సో అంటే దేవుని యొక్క పనిలో మన బాధ్యత అనేది జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా మనం కానీ దాన్ని నిర్వహిస్తే ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలం ఏమిటి అనేది మనం పొందగలం. సో ఈ సందర్భంలో నేను మీతో పాటు పంచుకునేటువంటి వాక్యము, తండ్రి అయిన దేవుడు మాత్రమే నిత్యుడా, తండ్రి అయిన దేవుడు మాత్రమే నిత్యుడా అనేటువంటి విషయాన్ని మీతో పాటు కూడా పంచుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు విషయంలోనూ పరిశుద్ధాత్మ విషయంలోనూ కూడా వారు నిత్యులు కాదు అనేటువంటి వాదన అనేది మనము వింటున్నాం. కేవలము తండ్రి అయిన దేవుడు మాత్రమే నిత్యుడు. ఎందుకంటే నిత్యుడు అయి ఉన్నాడు అంటే ఖచ్చితంగా దేవుడై ఉండాలి అనేటువంటి ఒక భావాన్ని వారు తీసుకొస్తున్నారు. అంటే నిత్యుడై ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా దేవుడై ఉండాలి అనేటువంటి విధానం అయితే పరిశుద్ధ గ్రంథము తెలియపరచట్లేదు. అది మనము కల్పించినటువంటి భావము. ఏదో మనకున్న జ్ఞానాన్ని బట్టి మనము కల్పించి నిత్యుడు అని చెప్పబడ్డది. అంటే అతడు దేవుడై ఉండాలి. ఒక వర్గం వాళ్ళు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నిత్యులు కాబట్టి వారు కూడా దేవుళ్ళు అనేటువంటి వాదన చేస్తుంటారు. కొంతమంది వారిద్దరూ నిత్యులు కాదు, కేవలము తండ్రి మాత్రమే నిత్యుడు కాబట్టి ఆయన దేవుడిగా పిలువబడ్డాడు. మిగతా వారు అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సృజింపబడిన వారు దేవుని చేత, కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కాదు అన్నట్టుగా మాట్లాడడం అనేది మనం వింటున్నాం. రెండు వాదనలు కూడా మనం వింటున్నాం ఈ రోజున. సో బైబిల్ నుంచి మనం పరిశోధన చేసి వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా అన్నింటికీ బైబిల్ అనేది ఉంది. ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా బైబిల్ దగ్గర పెట్టుకొని పరిశీలన చేసి అది అలాగుందో లేదో వాక్యంతో సరిపోల్చి సత్యాన్ని మనము చేపట్టాలి. ఎందుకంటే బెరియవారు కూడా అదే చేశారు. అపోస్తలు
అయినటువంటి పౌలు శీలలు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేదో అనేటువంటి పరిశీలన అనేది వారు చేశారు. అంటే ఈరోజు మనము కూడా క్రైస్తవులమై ఉన్నటువంటి వారందరూ కూడా ఆ విధంగానే అలా ఉన్నాయో లేదో అని పరిశీలన చేయాలి. ఇప్పుడు నేను చెప్పేసింది లేఖనానుసారము అనేటువంటి గుడ్డితనంలో నేను ఉండకూడదు. ఎవరు చెప్పినా అది లేఖనానుసారము అనే గుడ్డితనంలో ఉండకూడదు. అవి ఆ విధంగా ఉన్నాయా లేదా అనేది చూడాలి. రైట్. ఇక్కడ తండ్రి అయిన దేవుడు మాత్రమే నిత్యుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నిత్యులు కాదు అనేటువంటి వాదన ఒక వర్గము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నిత్యులు కాబట్టి వారు ముగ్గురు దేవుళ్ళు అనేటువంటి ఒక వాదన మన ముందు ఉంది ఈ రోజున. అయితే బైబిల్ ఏం చెబుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే బైబిల్ కూడా మనకు ఆధారాలు అనేవి ఇచ్చింది. నిత్యులు అనేటువంటి మాట చాలా స్పష్టంగా తండ్రి అయిన దేవుని విషయంలో అయితే మనకుంది. ఎంత స్పష్టంగా ఉందంటే నిర్గమాకాండంలో మోషేతో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట 3వ అధ్యాయము 13-14 మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 13-14 ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అంటే ఉన్నవాడను అంటే దాని అర్థము ప్రారంభము లేనటువంటి వాడు అనమాట. ఇంకా ఉన్నవాడను అంటే దాని అర్థం ఇంకా ప్రారంభం లేదు ఆయనకంటూ ఈ ఇక్కడి నుంచి ఈయన ప్రారంభమయ్యాడు అని చెప్పే అర్థం రాదు ఉన్నవాడను అంటే. సో దానికి మనకు బైబిల్ నుంచి చాలా స్పష్టమైనటువంటి వాక్యాధారం కూడా ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు యెహోవా. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు యెహోవా అంటే నిత్య దేవుడు. అంటే ప్రారంభం లేనివాడు, ముగింపు లేనివాడు. నో స్టార్ట్ అండ్ నో స్టాప్. ప్రారంభము ముగింపు రెండూ లేనివాడు నిత్య దేవుడు. అంటే నిత్యము అంటే దేర్ ఇస్ నో ఎండ్. అంటే మళ్ళీ మనకి కొన్ని సందర్భాల్లో నిత్య నిబంధన అనేటువంటి మాట ఉంటుంది. అంటే ఏంటి, ఎవరితో అయితే నిత్య నిబంధన అనేది చేస్తున్నాడో వారు ఉన్నంతకాలం కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. నిత్య నిబంధన అంటే వారు ఉన్నంతకాలం కూడా, వారు ఒకవేళ లేకపోతే ఆ నిబంధన అప్పటితో అది ముగిసిపోతుంది. ఇంక అది ఎందుకంటే అది ఎవరితో అయితే నిత్య నిబంధన అనేది చేస్తాడో అది వారికి మాత్రమే వర్తిస్తుంది. మరి ఇక్కడ దేవుడు నిత్య దేవుడు అంటే ఇక నిరంతరము ఉండేటువంటి వాడు. అందుకే నేను ఉన్నవాడను అంటే సదా అంటారు కదా. కీర్తన 90వ అధ్యాయము 2వ వచనంలో మోషే గారు అంటారు ఒక మాట. 90వ అధ్యాయము 2వ వచనము, ప్రభువా తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము, నీవే పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నీవే దేవుడు అంటే చాలా స్పష్టంగా పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. అంటే తండ్రి అయిన దేవుడు నిత్య దేవుడు అనేటువంటి మాట. అంటే ఆయన ప్రారంభము ముగింపు లేనివాడు అని చాలా స్పష్టంగా మనం అంగీకరించవచ్చు, దాన్ని ప్రకటించవచ్చు. రోమపత్రిక 16వ అధ్యాయంలో కూడా మనకి మాట కనబడుతుంది. రోమపత్రిక 16వ అధ్యాయము 8
చదివితే అక్కడ కూడా రోమిలకు చెప్తూ పౌలు గారు 25 నుంచి 27 మొత్తం కలిపే ఉంటది. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. నిత్య దేవుని అంటే ఇంకా నిరంతరము ఉండేటువంటి దేవుని ఆజ్ఞ ప్రకారము, ప్రారంభము ముగింపు లేనటువంటి దేవుని ఆజ్ఞ ప్రకారము అని చాలా స్పష్టంగా మనము తండ్రి అయిన దేవుని గురించి మనము తెలుసుకోవచ్చు. ఆయన నిత్యుడు అని. ఇంకా మరొకరు పరిశుద్ధాత్మ గురించి స్పిరిట్ అని హెబ్రీ పత్రిక 14వ అధ్యాయం మనం చదివితే, హెబ్రీ పత్రిక 14వ అధ్యాయం మనం చదివితే అక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. నిత్యుడగు ఆత్మ ద్వారా ఏ పదమైతే తండ్రైన దేవుని విషయంలో వాడబడిందో, నిత్య దేవుడు అంటే ప్రారంభము ముగింపు లేనటువంటి వాడు, నిత్య దేవుడు అనే పదం ఏదైతే తండ్రి అయిన దేవుని విషయంలో వాడబడిందో, పరిశుద్ధాత్మ విషయంలో కూడా ఎటర్నల్ స్పిరిట్, నిత్యాత్మ, తెలుగులో నిత్యుడుగు ఆత్మ అనేటువంటి అర్థం. నిత్యుడుగు ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్మ కూడా ప్రారంభము ముగింపు లేనటువంటి వాడు అనేటువంటి ఎందుకంటే పరిశుద్ధాత్మ విషయంలో కూడా నిత్య ఆత్మ అనేటువంటి పదము మనకు బైబిల్లో కనబడుతుంది చాలా స్పష్టంగా. నిత్యాత్మ, నిత్యుడుగా ఆత్మ. ఎందుకంటే మనకు ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనములోనే మనకు ఉంది, దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. అంటే ఆదిలోనే దేవుని ఆత్మ ఉంది. ఆదిలోనే ఉన్నప్పుడు ఇంకా అనాదిలో కూడా ఉంది. ఎట్లాగ ఉంది? అనాదిలో ఉన్నట్టు మనకెట్లా, ఏ విధంగా మనం చెప్పగలము అంటే, పేతురుపత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే అక్కడ పేతురు గారు మాట్లాడుతూ, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మాట్లాడుతూ, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, పరలోకము నుండి పంపబడిన ఈ పరలోకం అనేది ఎప్పటి నుంచి ఉంది? ఆదిలో దేవుడు పరలోకాన్ని సృష్టించుకున్నాడా? లేకపోతే అనాదిలోనే పరలోకం అనేది ఉందా? అసలు పరలోకం అనేది లేకపోతే మరి దేవుడు ఎక్కడ నివాసం అనేది చేసేవాడు? ఆయన నివాస స్థలం ఏది? మనకు కీర్తనకారుడు తెలియజేస్తాడు. ఆయన మాటకు కీర్తనకారుడు తెలియజేస్తే ఏమన్నాడంటే, కీర్తనకారుడు తెలియజేసేమంటున్నాడు అంటే 33వ కీర్తన 13వ అధ్యాయము, యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలము నుండి భూలోకపు నివాసులందరి వైపు ఆయన
చూచుచున్నాడు అని చాలా స్పష్టంగా ఉంది. అంటే నివాస స్థలము అనేది ఏంటి? దేవునికి పరలోకము. పరలోకమందున్న మా తండ్రి. మరి పరలోకం అనేది ఎప్పటి నుంచి ఉంది? అనాది నుంచి కూడా పరలోకం అనేది ఉంది. పరలోకము సృష్టింపబడినట్టుగా వాక్యము ఎక్కడా లేదు. కొందరు క్షమించండి, సామెతలు 8వ అధ్యాయం తీసుకొచ్చి చూపిస్తుంటారు. సామెతలు 8వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. ఈ పరలోకం అనేది దేవుడు సృష్టించుకున్నాడు తన కొరకు అనేటువంటి వాదన తీసుకురావడానికి సామెతలు 8వ అధ్యాయం తీసుకొచ్చి మాట్లాడుతుంటారు. 8వ అధ్యాయంలోని 31వ వచనం, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు, ఆయన కలుగజేసిన, తన కొరకు కలుగజేసుకున్న పరలోకమును బట్టి అని లేదు అక్కడ. తన కొరకు కలుగజేసుకున్న పరలోకమును బట్టి, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి. అంటే వ్యత్యాసం అనేది మనకు ఇక్కడ ఉంది. తన కొరకు అనేది ఆయన కలుగజేసిన అనేది మరొక అర్థం వస్తుంది. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి అంటే దాని అర్థము ఏదేను తోట గురించి మాట్లాడు. తోట అనేది దేవుని తోట. పరలోకానికి నమూనాగా ఏదేను తోట అనేది చెప్పబడింది. అక్కడున్న జీవవృక్ష ఫలములు, మంచి చెట్లు తెలియని, అంటే ఒక నమూనా అనేది చూపిస్తున్నాడు పరలోకము అనే మాట. ఇక్కడ చెప్పబడిన పరలోకమును బట్టి అంటే ఏదేను తోటలో ఆ యొక్క తోటను బట్టి ఇక్కడ జ్ఞానము మాట్లాడుతూ, అందుకని కింద నరులను చూచి ఆనందించి, నరులు అంటే ఎక్కడున్నారు? ఏదేను తోటలో ఉన్నటువంటి వారిని చూచి. సో అంటే దేవుడు పరలోకాన్ని సృష్టించుకోలేదు. పరలోకాన్ని సృష్టించుకుంటే అంతకుముందు ఎక్కడున్నాడు? మరి ఆయన నివాస స్థలం ఏది అంటే పరలోకం అనేది నిత్యం, అంటే ప్రారంభము ముగింపు లేనటువంటిది పరలోకం అనేది. నో స్టార్ట్ నో స్టాప్. ఇప్పుడు ఆది అనేది ఉంది, అంటే ఈ సృష్టి అనేది ఉంది, దానికి ఒక ఆరంభం ఉంది, దాని ముగింపు కూడా ఉంది. కానీ పరలోకమునకు ఆరంభం లేదు, ముగింపు లేదు. ఎందుకంటే అది దేవుని నివాస స్థలము. మరి అటువంటి దేవుని పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ, అంటే అనాదిలోనే పరిశుద్ధాత్మ పరలోకంలో ఉన్నట్టుగా ఆ పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ అనేటువంటి అర్థము నిత్యాత్మ, ఎటర్నల్ స్పిరిట్, నిత్యుడుగా ఆత్మ. అంటే తండ్రి అయిన దేవుడు నిత్యుడగు దేవుడు, పరిశుద్ధాత్మ నిత్యాత్మ. సో ఇద్దరు నిత్యులు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు నిత్యులు, తండ్రి అయిన దేవుడు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు. మరి యేసుక్రీస్తు విషయంలో ఏ విధంగా మనం ఆయన నిత్యుడు అని చెప్పగలం? ఆయన గురించి ఎక్కడ కూడా యేసుక్రీస్తు నిత్యుడు అనేటువంటి మాట లేదు. డైరెక్ట్గా ఏ విధంగా అయితే దేవుని విషయంలో వాడబడిందో, ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ విషయంలో వాడబడిందో, ఆ విధముగా డైరెక్ట్గా యేసుక్రీస్తు నిత్యుడు అనేటువంటి మాట వాడబడలేదు. మరి ఏ విధంగా ఆయన నిత్యుడు అని చెప్పాలి? మనకు రెండు ఆధారాలు అనేవి ఉంటాయి. ఒకటి ప్రత్యక్షమైనటువంటి ఆధారము, రెండు పరోక్ష విధానమైనటువంటి ఆధారం. మనకు ప్రత్యక్షంగా అయితే యేసుక్రీస్తు నిత్యుడు అనేటువంటి మాట అయితే ప్రత్యక్షంగా ఎక్కడ కూడా వ్రాయబడలేదు. ఎక్కడ కూడా ప్రత్యక్షంగా యేసుక్రీస్తు నిత్యుడు అని వ్రాయబడలేదు. పరోక్షపు విధానం అనేది ఆలోచన చేస్తే, పరోక్షపం అంటే నిత్యుడు అని చెప్పడానికి బైబిల్లో నుంచి ఆధారాలను మనం పరిశీలన చేస్తే, వాటిని బట్టి యేసుక్రీస్తు కూడా నిత్యుడు అని చెప్పడానికి మాకు ఆ ఆధారాలు సరిపోతాయి. యోహాను సువార్త మనం చదివేటప్పుడు యోహానులోని యేసుక్రీస్తు వారు కొన్ని స్పష్టమైనటువంటి మాటలు ఆయన ఉపయోగించడం అనేది మనకు జరుగుద్ది. ఎంత స్పష్టమైనటువంటి మాటలు అంటే,
యోహాను సువార్త 6:38 ఒకసారి, నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. ఏ పదమైతే పరిశుద్ధాత్మ విషయంలో వాడబడిందో, ఏ పదమైతే పరిశుద్ధాత్మ గురించి వాడబడిందో, పరలోకము నుండి దిగివచ్చి తిని. ఇక్కడ కొంతమంది ఒక రకమైన వాదన తీసుకొస్తారు. పరలోకము నుండి అంటే దేవుని చేత, దేవుని అధికారంలో. కరెక్టే, యేసుక్రీస్తు దేవుని అధికారంలోనే, దేవుని చేతనే పంపబడ్డాడు. కానీ పరలోకము నుండి అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనే దాన్ని సూచిస్తుంది. మనం ఒక్కసారి 46వ వచనం చదివితే, అదే అధ్యాయంలో 46వ వచనం మనం ఒక్కసారి చదివితే, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు తండ్రిని చూచారు అంటే యేసుక్రీస్తు. భక్తుడైన యోహాను గారు తెలియజేస్తున్నారు. యోహాన్ గారు అంటే యేసుక్రీస్తు ఎక్కడి వాడు అనేది మనం ఈ వచనాలు జాగ్రత్తగా ఈ వచనాలు అనేవి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు అనే దాన్ని మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మరలా 62వ వచనం, అదే అధ్యాయం, యోహాను సువార్త 6:62 వచనం, అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కిపోట మీరు చూడగా. మునుపున్న చోటు అంటే గతంలో ఉన్న చోటు. మనుష్య కుమారుడు మునుపు ఉన్న చోటుకు ఎక్కిపోట మీరు చూడగా అంటే గతంలో ఉన్నటువంటి స్థలానికి ఎక్కిపోట మీరు చూడగా. అంటే యేసుక్రీస్తు ఎక్కడో ఒక స్థలము నుంచి ఆయన భూమి మీదకు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే సృజింపబడ్డాడు అనే దానికి బైబిల్ అంగీకారం అనేది లేదు. బైబిల్ దాన్ని ఖండిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మానవునిగా సృజింపబడ్డాడు అనడానికి బైబిల్ ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ఆయన పరలోకము నుండి వచ్చాడు అనే దానికే బైబిల్ ఆధారాలు ఉన్నాయి. మనిషి కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కిపోవటం మీరు చూడకు. ఒకసారి 3వ అధ్యాయం మనం చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయం మనం ఒక్కసారి చదివితే 12వ వచనము, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడలా ఎలాగ నమ్ముదురు. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడు తప్ప మరి ఎవడు పరలోకమునికి ఎక్కిపోగలడు. పరలోకములో ఉండు మనిషి కుమారుడు తప్ప, పరలోకము నుండి వచ్చిన వాడు తప్ప. ఒక్కసారి మరలా, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే మరలా పరలోకమునికి ఎక్కిపోగలడు. ఏ స్థలానికి వెళ్ళడం అనేది అతి సులువైన మార్గము. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళడం అనేది అతి సులువుగా నేను వెళ్ళిపోగలను, ఎవరి ఆధారం లేకుండా. ఒకవేళ నేను కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నాకు ఎవరో ఒకరి యొక్క సహాయం కావాలి. ఎందుకంటే ఆ యొక్క స్థలం అనేది నాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయం అనేది నాకు అవసరం. కానీ యేసుక్రీస్తుకు ఆ సహాయం లేకుండానే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే నేరుగా వెళ్ళిపోయాడు, ఎవరి సహాయం లేకుండా. సో అంటే పరలోకం నుండి యేసుక్రీస్తు వచ్చినట్టుగా ఉంది. మరి పరలోకములో ఏమని యేసుక్రీస్తు సృజింపబడినట్టుగా వాక్యం ఏమైనా ఉందా అని అంటే అది కూడా లేదు. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం ఒక్కసారి మనం చదివితే 10వ వచనము, అమూల్యమైన రక్తము చేత విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అంటే ఇప్పుడు సృష్టి నిర్మాణం కాకముందే
ఆయన ఒక పని నిమిత్తము నియమింపబడ్డాడు. అదే మనకు యోహాను సువార్త 6:38 నుండి నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకము నుండి దిగివచ్చి తిని. అంటే ఒక పని నిమిత్తము యేసుక్రీస్తు అనాదిలోనే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడ్డాడు. అంటే పరలోకములో యేసుక్రీస్తు ఉన్నట్టుగా చాలా ఖచ్చితమైనటువంటి వాక్యాలు మనకున్నాయి. ఫిలిప్పీ పత్రిక 2:6 చదివితే దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని తన్ను తాను రిక్తునిగా అంటే సర్వస్వాన్ని కూడా వదులుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే సర్వస్వాన్ని వదులుకున్నాడు. ఎక్కడిది ఏ సర్వస్వాన్ని వదులుకున్నాడు అంటే దేవునితో సమానముగా ఉండేటువంటి అంటే పరలోకములో దేవునితో పాటు ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టు. కొరింథీ పత్రిక చదివేటప్పుడు ఆయన మాట పౌలు గారు కొరింథీలో తెలియజేస్తూ చాలా చక్కటి మాట ఆయన చెప్తాడు. కొరింథీలకు రాసిన పత్రిక మనం చదివితే ఒక నిమిషం అండి. ధనవంతుడైన ఆయన దరిద్రులైన మనలను ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడాయను అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అంటే ధనవంతుడు దరిద్రుడు. ఇక్కడ ధనవంతుడు ఏంటి? భూమి మీద యేసుక్రీస్తు ధనవంతుడు, తర్వాత ఆయన దరిద్రుడు అయ్యాడు అనేటువంటి అర్థం రాదు. పరలోకం అనేది ఎలాంటి లోకమో, ఏ రకమైన లోకమో, అక్కడ నివసించే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనము ఆయన సువార్త పరిచర్య కాలమందు చెప్పిన మాట స్పష్టంగా ఉంటుంది. అంటే పరలోకం అనేది ఎంతటి గొప్ప స్థలమో అది, ఆ స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవన స్థితి అంటే ఆ వ్యక్తి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేవుని యొద్ద ఉన్నటువంటి వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఇదే కదా ధనవంత అంటే దాని ఏమంటారంటే ఒక సుఖ సంతోషాలతో జీవించడం అంటే. ధనవంతుడు అంటే అర్థం ఏంటి? ఏ లోటు లేనటువంటి విధానము. పరలోకం అనేది ఏ లోటు లేనటువంటి లోకం అది. మరి యేసుక్రీస్తు అటువంటి లోకము నుంచి భూమి మీదకి వచ్చాడు. మరి ఆ లోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు పరలోకంలో సృష్టింపబడినట్టుగా అయితే వాక్యం ఎక్కడా చెప్పలేదు. పరలోకంలో యేసుక్రీస్తు సృష్టింపబడి ఎక్కడా లేదు. అంటే మరి యేసుక్రీస్తు నిత్యుడని మనం విశ్వసించాలా, లేకపోతే అనిత్యుడు అని అంటే ప్రారంభం ఉంది యేసుక్రీస్తుకు అని మనం విశ్వసించాలా? పరలోకములో యేసుక్రీస్తు సృష్టింపబడిన వాడు అనేటువంటి వాక్యం అనేది ఉంటే ఖచ్చితంగా మనం కూడా యేసుక్రీస్తుకు ప్రారంభం ఉంది, ఇగో ఇక్కడ ఆయన ప్రారంభమయ్యాడు కాబట్టి ఆయన నిత్యుడు కాదు అనేటువంటి వాదన మనం అంగీకరించవచ్చు. మరి ఆ రకమైనటువంటి బైబిల్లో ఆ రకమైనటువంటి వాక్యాధారం లేదు యేసుక్రీస్తు మరి ప్రారంభం ఉంది అని చెప్పడానికి. ఆయన ప్రారంభం లేనటువంటి వాడుగానే వాక్యం అనేది సెలవిస్తుంది. అంటే ఇప్పుడు మనకు తండ్రి అయిన దేవుడు ప్రారంభం లేనివాడు, పరిశుద్ధాత్మ ప్రారంభం లేనివాడు, యేసుక్రీస్తు కూడా ప్రారంభము లేనటువంటి వాడు, అంటే స్టార్టింగ్ లేనటువంటి వాళ్ళు వీరు. దేవదూతలకి స్టార్టింగ్ ఉంది. కీర్తన 148వ కీర్తన మనం చదివితే అక్కడ మనకు కనబడుతుంది వారి యొక్క ప్రారంభం. దేవదూతల ప్రారంభం ఉంది, మానవునికి ప్రారంభం ఉంది, సృష్టికి ప్రారంభం ఉంది, నూతన సృష్టికి కూడా ప్రారంభం ఉంది. క్రీస్తు ద్వారా నూతన సృష్టి అనేది జరిగింది. అంటే
దేవదూతలకు ప్రారంభం ఉంది, మానవునికి ప్రారంభం ఉంది, సృష్టికి ప్రారంభం ఉంది, నూతన సృష్టికి ప్రారంభం ఉంది. మరి వీరు ఈ నూతన సృష్టి అనేది ఆ తర్వాత మానవుడు అనేటువంటి వాడు దేవునితో పాటు నిత్యము జీవించేటువంటి స్థితి అనేది ఉంటుంది. మానవుడు నిత్యుడు కాదు, ప్రారంభం అనేది ఉంది మానవునికి. దేవదూతలు నిత్యులు కాదు, వారికి కూడా ప్రారంభం అనేది ఉంది. ప్రారంభం లేనటువంటి వారు ఎవరు? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. సో ఇక్కడ కొందరు అంటారు, మరి ముగ్గురు నిత్యులు కదా, మరి ముగ్గురు దేవుళ్ళే అని ఎందుకు అంగీకరించట్లేదు అని అంటారు. ఒక చిన్న ఉదాహరణ మనం దీనికి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 175 ఎమ్మెల్యే సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మంది జనాభా ఓట్లు వేస్తే 175 మంది గెలుస్తారు. 175 మందిని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారు. వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలే. ఇందులో 90% అంటే 90 సీట్లు వచ్చిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే 90 సీట్లు కానీ వచ్చాయంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ 90 మంది కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలే. కానీ ఈ 90 మంది ముఖ్యమంత్రులు కాదు కదా, 90 మంది కూడా ముఖ్యమంత్రులు కాదు కదా. కేవలము ఆ 90 మందిలో ఒక్కరు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు. మిగతా అందరూ కొంతమంది మంత్రులుగా ఏర్పాటు చేసుకుంటారు, మరో కొంతమందిని ఉప ముఖ్యమంత్రులుగా చేసుకుంటారు. కానీ ఈ 90 మందికి ఒక్కడే ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రం అంతటికి ఒక్కరే ముఖ్యమంత్రి ఈ 90 మందిలో నుంచి. కానీ ఈ 90 మంది కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డవారే. ఎవరు కూడా వారికి వారి ఎమ్మెల్యే కాదు, లేకపోతే ఒక ఎమ్మెల్యేను మరొక ఎమ్మెల్యేని ఎన్నుకోడు. ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు ఈ ఎమ్మెల్యేలను. ఈ ఎన్నుకున్న ఎమ్మెల్యేలలో మరి నిత్యులైనంత మాత్రాన ముగ్గురు దేవుళ్ళు అని అనుకోవడం అంటే అది వాక్య పరిపక్వత లేని విధానము. ముగ్గురు నిత్యులే కదా కాబట్టి ముగ్గురు దేవుళ్ళే అనుకోవడం అంటే వాక్య పరిపక్వత లేదు. నిత్యులైనంత మాత్రాన ముగ్గురు దేవుళ్ళు అనేసుకోవడం అంటే అది మన యొక్క దాన్ని ఏమంటారంటే అవగాహన లోపము. కనుకనే అందులో ఒకరు దేవుడు అని చెప్పబడ్డది, ఒకరు దేవుని కుమారుడు అని చెప్పబడ్డది, ఒకరు దేవుని ఆత్మ అని చెప్పబడ్డది. ఒక క్లారిటీ అనేది బైబిల్ ఇచ్చింది. ఒకరు దేవుడు, నిత్య దేవుడు, ఒకరు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఒకరు దేవుని కుమారుడు యేసుక్రీస్తు. ముగ్గురు నిత్యులే కాబట్టి ముగ్గురు దేవుళ్ళే అని అనుకోవడం అపోహ. ముగ్గురు ఏదో ఒకరు మాత్రమే నిత్యుడు కాబట్టి మిగతా వారు ఇద్దరు కూడా సృజింపబడ్డారు కాబట్టి ఆయనే దేవుడు, మిగతా వాళ్ళ ఇద్దరిని కూడా ప్రారంభం ఉంది అని చెప్పడము కూడా అవగాహన లోపమే. సో అంటే ఇక్కడ దేవుడు నిత్యుడు, యేసుక్రీస్తు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు. వీళ్ళకి ప్రారంభం అనేది లేదు, ముగింపు అనేది లేదు. మిగతా అన్నింటికి కూడా పరలోకానికి కూడా ప్రారంభం అనేది లేదు. ఎప్పుడు ప్రారంభింపబడ్డదు? ఎందుకంటే దేవుడు నిత్యుడైనప్పుడు ఆయన ఉన్న నివాస స్థలము కూడా నిత్య నివాస స్థలమే అవుతుంది తప్ప కానీ దానికి ఒక ఏదో ప్రారంభం ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఒకవేళ పరలోకం అనేది దేవుడు సృష్టించుకున్నాడు అనేటువంటి విధానం అనేది వచ్చింది అంటే అది కాబట్టి ముగ్గురు నిత్యులైనంత మాత్రాన ముగ్గురు దేవుళ్ళు అనుకోవడం అజ్ఞానం అవుతుంది. నేను చెప్పాను కదా, ఎన్నుకోబడ్డ 90 మందిలో 175 మందిలోంచి 90 మంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ 90 మందిలో ఒక్కడే ముఖ్యమంత్రి. కానీ 90 మంది కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలే. అదేవిధంగా పూర్వం అంటే జగత్ పునాది వేయబడక ముందు నుంచి ఉన్నటువంటి ఈ ముగ్గురులో ఒకరు దేవుడని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, ఒకరు దేవుని కుమారుడని వాక్యం చెప్పింది, మరొకరు పరిశుద్ధాత్మ. అద్వితీయ దేవుడు, అద్వితీయ కుమారుడు, పరిశుద్ధాత్మ. అంటే దేవుడు ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఆత్మయు ఒక్కడే.
ఇంత స్పష్టంగా లేఖనాలు అనేవి మన దగ్గర ఉన్నప్పుడు వాటిని ఎందుకు మనం పరిశీలన చేయకుండా కేవలము ఏదో మానవ బోధలకు మనం బానిస అయిపోయి ఆ మానవ బోధలనే మనము ప్రచారం చేయడానికి ఎందుకు ప్రయాసపడుతున్నాము, ఆతృత పడుతున్నాము, ఆవేశపడుతున్నాము? వాక్యాన్ని బట్టి ఆలోచించాలి. ఎక్కడ నేర్చుకున్నప్పటికీ కూడా, ఎవరు చెప్పిందైనప్పటికీ కూడా, ఎన్ని రకాలుగా నేర్చుకున్నప్పటికీ కూడా దాన్ని మనం బైబిల్ దగ్గర పెట్టి మనం పరిశీలన చేసి వాస్తవాన్ని గ్రహించాలి. అంతే ముగ్గురు నిత్యులను అంగీకరిస్తున్నావు కదా, మరి ముగ్గురు దేవుళ్ళని ఎందుకు అంగీకరించట్లేదు అంటే బైబిల్ చెప్పాలి కదా. బైబిల్ ఏదో ఒకరిని సృజించారని బైబిల్ చెప్పలేదు. పరిశుద్ధాత్మను సృజించబడినట్టుగా చెప్పలేదు. యేసుక్రీస్తు సృజింపబడినట్టుగా వాక్యం చెప్పలేదు. మరి అటువంటిప్పుడు వారిని ఏమని మనం విశ్వసించాలి? పైగా యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చినట్టుగా వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ పరలోకం నుండి వచ్చినట్టుగా వాక్యం ఉంది. మరి పరలోకంలో యేసుక్రీస్తు సృష్టింపబడినట్టుగా వాక్యం లేదు, పరిశుద్ధాత్మ పరలోకంలో సృష్టింపబడినట్టుగా వాక్యం లేదు. అటువంటిప్పుడు ఇంక మనం స్వీకరించడంలో ఉన్నటువంటి సందేహం ఎందుకు? ఖచ్చితంగా స్వీకరించవచ్చు, కానీ దేవుడు ఒక్కడేని వాక్యం చెబుతుంది, అది మనం స్వీకరించాలి. అద్వితీయ దేవుడు అని వాక్యం చెబుతుంది, అది మనం అద్వితీయ దేవుడు అంటే ఇప్పటికీ చాలా మంది తెలియదు. అద్వితీయ దేవుడు అంటే వేరొక దేవుడు లేడు అని అర్థము. అద్వితీయ కుమారుడు అంటే వేరొక కుమారుడు లేడు అని అర్థము. దేవుడు ఒక్కడే, దేవుని కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. సో వీళ్ళు నిత్యులు, అందులో సందేహమే లేదు, ఎలాంటి సందేహపడేటువంటి అవకాశమే లేదు. యేసుక్రీస్తు పరలోకంలో సృష్టింపబడినట్టుగా కొందరు వాదిస్తున్నారు, అది శుద్ధ తప్పు. ఆయన పరలోకంలో సృష్టింపబడలేదు. వాక్యాలను అర్థం చేసుకునేటువంటి స్థాయి అనేది లేకపోతే వాక్యాలను వక్రీకరించే స్థాయికి ఎదగడం అనేది జరుగుద్ది. యేసుక్రీస్తు పరలోకంలో సృష్టింపబడలేదు. ఆది సంభూతుడు అనే మాటను తీసుకొస్తున్నారు. ఆది సంభూతుడు అంటే దానికి చాలా స్పష్టమైన అర్థం ఉంది బైబిల్లో. ఆల్రెడీ అందుకు సంబంధించినటువంటి వివరణ అనేది నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాను, చూడండి. ఆది సంభూతుడు అనేటువంటి మాటకు ఏం అర్థం వస్తుంది అనేది. ఆది సంభూతుడు అనే మాటను తీసుకొచ్చి ఫస్ట్ బోర్న్ అనేటువంటి మాటను సృష్టికి యేసుక్రీస్తు మొదట సృష్టింపబడిన వాడు అని అంటున్నారు. ఇది శుద్ధ తప్పు. ఇది వాక్యానుసారమైనటువంటి అర్థం కాదు. ఇది కేవలము మన ఊహను బట్టి చెప్పినదే తప్పగాని బైబిల్ నుంచి అది అలాంటి నిర్వచనం అనేది లేదు. ఆది సంభూతుడు అంటే సో కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు నిత్యులు, కానీ దేవుడు ఒక్కడే, అది బైబిల్ చెబుతుంది. దేవుని కుమారుడు ఒక్కడే అని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధాత్మ బైబిల్ చెబుతుంది. బైబిల్ చెప్పిందాన్ని మనం స్వీకరించాలి. అయితే ఆలోచన చేసి మనం, ఎందుకంటే మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. దానిని మనము సద్వినియోగపరచుకొని పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచన చేసి సత్యాన్ని గ్రహిస్తే సత్యం మనకు ఎప్పుడైతే మనము ఇది సత్యము, ఇది ఎప్పుడైతే మనము ఇది సత్యము వాక్యానుసారం అని మనము రూఢిపరచుకున్నామో ఇంకా మనకు దాని నుంచి బయటకు పోయేటువంటి అవకాశం ఉండదు. ఇంకా దాని నుంచి మనం బయటకు పోము ఇంకా. ఎస్, ఎందుకంటే ఐ హ్యావ్ ఏ ఎవిడెన్స్ టు ప్రూవ్ వాట్ ఐ బిలీవ్. నేను విశ్వసించిన దానిని, నమ్మిన దానిని వాక్యముతో నిరూపించగలను అనే స్థాయికి వచ్చినట్టు ఎప్పుడైతే మనము దానికి కట్టుబడి ఉంటామో. అలా కాని పక్షాన అన్ని బోధలు వింటాము. సో ఏ బోధ కూడా